హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో ఈ రోజు టాపిక్ మీ అందరికీ తెలిసే మార్జిన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది ఎస్పెషల్లీ బిగినర్స్ కోసం అండి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ కోసం కాదు. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ బిగినర్స్ కోసము. ఎందుకంటే ఏ బ్రోకర్ దగ్గరికి వెళ్ళినా కానీ మార్జిన్స్ గురించి చెప్తుంటారు. అసలు మార్జిన్స్ అంటే ఐడియా లేని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మార్జిన్స్ అంటే ఏంటి, అది నిజంగా మనకి అవసరమా లేకుంటే అపాయమా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా అసలు మార్జిన్స్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నన్ను అలిస్ బ్లూ అనే స్టాక్ బ్రోకర్స్ కన్సల్ట్ అయ్యారండి. వాళ్ళు మార్జిన్స్ ఎక్కువ ఇస్తున్నారు. యాక్చువల్గా అది ఒక విధంగా అడ్వాంటేజ్ మనకి. సో వాళ్ళు ఇచ్చే మార్జిన్స్, వాళ్ళ ప్లాట్ఫామ్ ఇట్స్ నాట్ బ్యాడ్. సో ఆలిస్ బ్లూ వల్ల లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో యాడ్ చేశానండి. అన్ని వీడియోస్ కింద యాడ్ చేశాను. సో మీరు ఆలిస్ బ్లూ అకౌంట్ మార్జిన్స్ అంటే ఎస్పెషల్లీ ఇంట్రాడే మార్జిన్స్ కోసం ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో, ఇంట్రాడే మార్జిన్స్ ఎక్కువ కావాలని కోరుకుంటూ ఉంటారో, జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్ కంటే కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, ఆలిస్ బ్లూ అనేవాళ్ళు. సో ఇక్కడ క్లిక్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ అక్కడ అకౌంట్ ఓపెన్ చేసే ముందు అసలు మార్జిన్స్ అంటే తెలియని వాళ్ళు మార్జిన్స్ అంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. దానివల్ల ఎంత మనకి ఉపయోగం ఉంది, ఎంత మనకి డేంజర్ ఉంది అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్జిన్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh ఉందనుకుందాం అమౌంట్. సో 1 lakh అమౌంట్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ అనేది 100 రూపీస్కి ట్రేడ్ అవుతుంది, సరేనా? సో దాన్ని మనం 100 రూపీస్కి పర్చేస్ చేసాం మార్నింగ్. ఓకే, సో ఈవినింగ్ ఏం చేసాము అంటే 106 రూపీస్కి పెరిగింది ఆ షేర్. సో మనం పెరుగుతుందని ఇన్వెస్ట్ చేసాము. సో మనం అనుకున్నట్టే పెరిగింది. సో ఈవినింగ్ అనేది 106కి మనం సెల్ చేసాము. సో ఒక షేర్ మీద మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ? 6 రూపీస్ ప్రాఫిట్. అంటే 100 రూపాయలు కొని 106కి అమ్మేసాం కాబట్టి ఒక షేర్ మీద మనకి 6 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అంటే 1 lakh అమౌంట్ అనేది ఉంది. సో 1 lakh అమౌంట్ ఉన్నప్పుడు మనం ఎన్ని షేర్లు కొనొచ్చు 100 రూపాయలు పెట్టి? సో 1 lakhని మనం ఏం చేద్దామంటే 1 lakh డివైడెడ్ బై ఒక్కొక్క షేర్ ఎంత? 100 రూపీస్. సో ఎన్ని షేర్స్ వస్తాయి అంటే 1000 షేర్స్ కొనొచ్చు మనం, అంతేనా కదా? సో 1000 షేర్స్ మనం కొనగలిగినప్పుడు, సో ఒక్కొక్క షేర్ మీద 6 రూపీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ రోజు మన టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే, సో ఒక్కొక్క షేర్ మీద 6, అట్లా 1000 షేర్స్ ఉన్నాయి మన దగ్గర. సో 6 into 1000, సో ఆ రోజు మన ప్రాఫిట్ వచ్చేసేసి 6000. సో ఇప్పుడు ఈ బ్రోకర్స్ అనే వాళ్ళు ఏం చెప్తుంటారా అంటే 10x మార్జిన్స్ ఇస్తాము మీకు, 10x మార్జిన్స్, 5x మార్జిన్స్, 3x మార్జిన్స్ 3x మార్జిన్స్ అంటూ ఉంటారు. సో ఈ 10x మార్జిన్స్ ఏంటి అంటే, మన దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంటే వాళ్ళు 10x మార్జిన్స్ ఇస్తున్నాము అన్నారు అంటే 1 lakhకి మనం 10 lakhs వర్త్ షేర్స్ ట్రేడ్ చేయొచ్చు వాళ్ళ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్తో అని అర్థం. సో ఇక్కడ వచ్చేసేసి మనకి ఇప్పుడు యాక్చువల్గా మన దగ్గర ఉండే క్యాపిటల్ 1 lakh, కానీ మనం ఎంతతో ట్రేడ్ చేయొచ్చు అని చెప్పారంటే 10 lakhsతో ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు 10 టైమ్స్ మార్జిన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో అగైన్ సేమ్ సినారియో, 100 రూపీస్కి కొన్నాము, 106కి అమ్మేసాము. ఇంట్రాడే ఇది మార్జిన్ అనేది. సో 106కి అమ్మేసాము. ఒక్కొక్క షేర్ మీద మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 6 రూపీస్. సో నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అంటే, సో మన దగ్గర ఎన్ని ఉన్నాయండి? 10 lakhs ఉన్నాయి. సో 10 lakhs అంటే 6 zeros. ఓకే, డివైడెడ్ బై ఒక్కొక్క షేర్ ఎంత? 100. సో ఎన్ని షేర్లు వస్తాయి మనకి అంటే, ఇక్కడ చూసారా 10,000 షేర్స్ వస్తాయి. ఓకే, సో ఒక్కొక్క షేర్ మీద మనకి ఎంత ప్రాఫిట్? 6 రూపీస్ ప్రాఫిట్. సో 6 రూపీస్ ప్రాఫిట్ ఒక్కొక్క షేర్ మీద. అట్లా 10,000 షేర్స్ మీద ఎంత ప్రాఫిట్ అంటే మన ప్రాఫిట్ ఎంత? 60,000 రూపీస్. సో మార్జిన్స్ ఉపయోగించుకొని మన ట్రేడ్ కరెక్ట్ అవుతే మనకి వితౌట్ మార్జిన్స్ 6,000 ప్రాఫిట్ వచ్చేది. విత్ మార్జిన్స్ ఎంత ప్రాఫిట్ వస్తుంది? 60,000 ప్రాఫిట్ వస్తుంది. సో ఇది చాలా చాలా అడ్వాంటేజ్, చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఓకేనా? సో మన దగ్గర 1 lakh ఉంటే మనము 10 lakhs ఇచ్చే బ్రోకర్ అంటే చాలా చాలా అడ్వాంటేజ్ మనకి, అంతేనా కదా? ఇది చాలా చాలా అడ్వాంటేజ్ అని చెప్పేసి వెంటనే మార్జిన్స్ ఇచ్చే బ్రోకర్స్ దగ్గర వెంటనే అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. కానీ ఇక్కడ నెగిటివ్ పాయింట్ కూడా ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనకి లాస్ వచ్చే సినారియో కూడా చూద్దాం. సేమ్ 1 lakh ఉంది మన అకౌంట్లో. సో సేమ్ 100 రూపీస్కి షేర్ కొన్నాము. ఇక్కడ వచ్చేసేసి మనకి లాస్ వచ్చింది ఆ రోజు 94 రూపీస్కి అమ్మేశాం. సో 94 రూపీస్కి అమ్మేసినప్పుడు మనకు లాస్ ఎంత? ఒక షేర్ మీద లాస్ -6 రూపీస్. సో మన దగ్గర నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉంటాయి? సో 1 lakh మనం ఎన్ని షేర్స్ కొనగలము ఇక్కడ క్యాల్కులేట్ చేసాం కదా, 1 lakh by 100. సో ఆబ్వియస్గా మనం 1000 షేర్స్ కొనగలం. సో మనకు ఆ రోజు వచ్చిన లాస్ 6000, అంతేనా కదా? సో ఇక్కడ 6000 ప్లస్ అయింది, ఇక్కడ 6000 మైనస్ అయింది. సేమ్ 6 రూపీస్ లాస్ పెట్టాను, సింపుల్ అండర్స్టాండింగ్ కోసం. 1 లక్షలో 6,000 లాస్ అంటే మళ్ళీ అది అర్న్ చేసుకోవచ్చు అండి స్టాక్ మార్కెట్స్లో?
చాలా ఈజీగా అర్న్ చేసుకోవచ్చు, హ్యాపీగా అర్న్ చేసుకోవచ్చు కదా. అసలు అది ఒక లెక్కే కాదు నిజం చెప్పాలంటే. 1,00,000లో 6,000 అంటే ఒక లెక్కే కాదు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మార్జిన్స్ ఉపయోగించి, ఓకే, వీళ్ళ దగ్గర ఉండే మార్జిన్స్ ఉపయోగించేసేసి మనం ట్రేడ్ చేద్దాం. సేమ్ ట్రేడ్ చేద్దాం. 10,00,000తో మనం ట్రేడ్ చేయొచ్చు మన దగ్గర 1,00,000 ఉన్నా కానీ. సో మార్నింగ్ 100 ఉంది, ఈవినింగ్ ఏమైపోయింది 94 అయిపోయింది షేర్ వాల్యూ ఇంట్రాడేలో. సో మనకి ఎంత లాస్ వచ్చింది, -6 వచ్చింది. సో ఇక్కడ ఎన్ని షేర్స్ కొనొచ్చు మనము, మార్జిన్స్ ఇచ్చారు కాబట్టి 1,00,000 ఉన్నా కానీ మనము 10,000 షేర్లు కొనొచ్చు. ఇక్కడ లాస్ వచ్చేసేసి ఎంత, 60,000 లాస్. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 60,000 ప్రాఫిట్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది, 60,000. సో మన టోటల్ క్యాపిటల్, యాక్చువల్ క్యాపిటల్, వాళ్ళు ఇచ్చిన మార్జిన్ గురించి మర్చిపోతే, మార్జిన్ అనేది జస్ట్ ట్రేడ్ చేసుకోవడానికి పనికొస్తుందండి, మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే పనికిరాదు కదా. సో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అప్పు లెక్క. సో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అప్పు తీసుకొని మనము ఓవర్ రిస్క్ చేసి ట్రేడ్ చేయడం వల్ల మోర్ దాన్ హాఫ్, అంటే 1,00,000 పెడితే 60,000 నష్టం వచ్చింది మనకి. 60,000 తట్టుకోగలిగే నష్టమా కాదా అంటే ఇది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదండి. అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద లాస్ కాకపోవచ్చు, డబ్బులు తక్కువ ఉండి ఆ 1,00,000 వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే 60,000 లాస్ ఎక్కడ, 6,000 లాస్ ఎక్కడ. ఓకే, సో బాగా గమనించండి. ఇక్కడ మార్జిన్స్ తీసుకున్నంత మాత్రాన ఇష్టానుసారం ట్రేడ్ చేయాలని కాదు, మార్జిన్స్ వల్ల చాలా చాలా లాస్ వస్తుంది. సో డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అండి. డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అంటే రెండు వైపులా పదునున్న కత్తి అనేదో అంటారు కదా తెలుగులో, అటువంటి సిచ్యువేషన్ అనమాట. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి మార్జిన్స్ ఉపయోగించేటప్పుడు. బట్ మార్జిన్స్ ఉపయోగించడం వల్ల అట్ ద సేమ్ టైం మీరు చూసారంటే 1,00,000కి 60,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే మోర్ దెన్ హాఫ్ ప్రాఫిట్ కూడా అంటే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఉన్న క్యాపిటల్ని జాగ్రత్తగా వాడుకోవడం తెలిసి ఇంట్రాడేలో మార్జిన్స్ ఎక్కువ, మార్జిన్స్ అనేవి ఇంట్రాడేలో మాత్రమే ఇస్తారండి. మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను, నేను 1,00,000 పెట్టుకొని నేను 10,00,000 వర్త్ షేర్స్ కొనుక్కొని ఒక 10 ఏళ్ళు ఉంటాను, 5 ఏళ్ళు ఉంటాను అంటే అట్లా ఇరండి బ్రోకర్స్. ఓన్లీ ఇంట్రాడే అంటే ఎంఐఎస్ ఆర్డర్స్, ఓకే, ఇంట్రాడే ఆర్డర్స్, డెలివరీ కాకుండా, క్యాష్ అండ్ క్యారీ ఆర్డర్స్ కాకుండా ఇంట్రాడే ఆర్డర్స్ కు మాత్రమే ఇవి ఇస్తారనమాట. సో అటువంటి మార్జిన్స్ ఇవ్వడంలో ఈ అలిస్ బ్లూ అనేది చాలా బాగా ఇస్తుందండి మార్జిన్స్. ఇప్పుడు మనము మార్జిన్స్ లోకి వెళ్ళి చూసినా కానీ, సో ఇక్కడ చూసారంటే చాలా బాగా ఇస్తుందండి మార్జిన్స్. 20x 10x ఆల్మోస్ట్ ఆల్ డబల్. జీరోదా, ఏంజల్ వీళ్ళు ఇచ్చేదానికంటే డబుల్. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్, వీళ్ళు ఆప్షన్స్ లో కూడా మార్జిన్స్ ఇస్తున్నారండి. అంటే ఆప్షన్స్ అంటే 3 టైమ్స్ ఇస్తున్నారు. మామూలుగా ఆప్షన్స్ లో మార్జిన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ గా మనం అంతా పెట్టేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్స్ లో కూడా మార్జిన్స్ ఇస్తున్నారు, అది పెద్ద అడ్వాంటేజ్. సో మీకు ఆప్షన్స్ లో మార్జిన్స్ కావాలి, నేను మార్జిన్స్ లో చాలా జాగ్రత్తగా మార్జిన్స్ ఉపయోగించి ట్రేడ్ చేయగలను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. పాపం అలిస్ బ్లూ వాళ్ళు కూడా చాలా సార్లు కాల్ చేశారు. యాక్చువల్గా 2 వీక్స్ అయిపోయింది వాళ్ళు నాకు ఇది ఇచ్చి, బట్ నేను వీడియో చేస్తానని చెప్పి లేట్గా చేస్తున్నాను. సో వాళ్ళు కూడా చాలా రిక్వెస్టింగ్ అడిగారు. సో వాళ్ళ కోసము, ఛానల్ కోసము ఎవరైతే అట్ ద సేమ్ టైం మార్జిన్స్ ఉపయోగించుకోరు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంట్రాడే చేసే వాళ్ళకి మాత్రమే ఈ మార్జిన్స్ వల్ల ఉపయోగం ఉంటుందండి. లేదు, ఫ్యూచర్స్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ లో కూడా మార్జిన్స్ ఉపయోగం ఉంటుంది. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు, అంటే స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఇంట్రాడేలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగం ఉంటుంది. లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి మార్జిన్స్ తో పని లేదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు అసలు నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసే లాభం ఏం లేదు. మీకు లాభం లేదు, నాకు లాభం లేదు, అలిస్ బ్లూ వాళ్ళకి లాభం లేదు, అందరికీ నష్టమే. సో దానివల్ల ఉపయోగం ఎవరికి లేదు. సో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ ఏంజల్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 1 year వరకు. ఈ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా లేవు. అది ఒక మనకు అడ్వాంటేజ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్, ఓన్లీ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళైతే యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పేది ఏంటంటే ఏంజల్ ఓపెన్ చేసుకోండి. ఓకే, సో నాకు మార్జిన్స్ తో పెద్ద పని లేదు, నాకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ బాగా కావాలి అది ఇది అనుకున్న వాళ్ళు ఆబ్వియస్ గా జీరోదా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఆస్థా ట్రేడ్ అని కూడా కొత్తది పెట్టాను, దీంట్లో చాలా హెవీగా మార్జిన్స్ ఇస్తారు. కాకపోతే దీంట్లో మనకి ప్లాట్ఫామ్ అనేది అస్సలు బాగాలేదండి. అలిస్ బ్లూ ప్లాట్ఫామ్ ఈజ్ నైస్. చాలా మందిని అడిగి కనుక్కున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ నాకు చెప్పింది వచ్చేసేసి మార్జిన్స్ ప్లస్ ప్లాట్ఫామ్ బాగుండేది అలిస్ బ్లూలో అని చెప్పారు. సో అలిస్ బ్లూలో అకౌంట్, మార్జిన్స్ ప్లాట్ఫామ్ కావాల్సిన వాళ్ళు అలిస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేయండి. అండ్ అల్గో ట్రేడింగ్ కూడా అవైలబిలిటీ ఉందనుకుంటా అలిస్ బ్లూలో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి వచ్చి తెలుగు వాళ్ళే అండి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు మీకు. తెలుగు వాళ్ళే అండి, అంటే మనము అకౌంటింగ్ ఓపెనింగ్ పెట్టినా కానీ తెలుగు వాళ్ళే, వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు మనకి కాల్ చేసే వాళ్ళు తెలుగు వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మనకి కంప్లీట్ సపోర్ట్ చేస్తారు. అలిస్ బ్లూ అనేది ఫ్రీ అకౌంట్ కాదండి,
మళ్ళీ చెప్తున్నాను, ఏంజల్ బ్రోకింగ్ అనేది ఫ్రీ అకౌంట్. ఓకే. సో అలిస్ బ్లూ అనేది ఫ్రీ అకౌంట్ కాదు, అండ్ ఇది డిస్కౌంట్ బ్రోకరేజ్ కూడా కాదు. అంటే ఫ్రీడమ్ ప్లాన్ అని ఉంటుందండి, ఫ్రీడమ్ ప్లాన్ అని ఉంటుంది. ఫ్రీడమ్ ప్లాన్ లో మీకు మామూలుగానే ఉంటుంది, మార్జిన్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ట్రెడిషనల్ ప్లాన్ లో మీకు మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రీడమ్ ప్లాన్ తో పోల్చుకుంటే. కాకపోతే దీనికి రెగ్యులర్ డిస్కౌంట్ బ్రోకరేజ్ కాదు, 20 రూపీస్ పర్ బ్రోకర్ కాదు, యాజ్ ఇట్ ఈస్ దీనికి 0.01% ఎంత ఇస్తారు. సో అది కూడా గుర్తుపెట్టుకొని మీకు మార్జిన్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ఒకసారి ఆ లింక్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్కి వాళ్ళు కాల్ చేసిన తర్వాత ట్రెడిషనల్ ప్లాన్ వల్ల మాకు ఎంత మార్జిన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్రీడమ్ ప్లాన్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది, క్లియర్ కట్గా కనుక్కున్న తర్వాతే అకౌంట్ ఓపెన్ చేయడం అనేది మంచిది. సో అదే ఫ్రెండ్స్ ఈ వారం వీడియో. సో మార్జిన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఉపయోగించుకోండి, అండ్ వీలైతే అలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయండి, ఛానల్కి హెల్ప్ అవుతుంది. అట్లాగే అలిస్ బ్లూ వాళ్ళు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. సో నెక్స్ట్ వీక్ నేను కొన్ని రోజులు వచ్చేసేసి ఓన్లీ బిగినర్స్ వీడియోస్ ఎక్కువ చేస్తానండి, ఎందుకంటే బిగినర్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మన టెలిగ్రామ్ గ్రూప్ లో. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాలేదో వాళ్ళు ఇక్కడ లింక్ క్లిక్ ఇచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కండి. చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు మిమ్మల్ని గైడ్ చేయడానికి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తూ ఉంటాము ఆ గ్రూప్ లో. మీరు ఇక్కడ చూసారంటే ఎవ్రీ డే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాము, డిఫరెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఎవరు నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. సో టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా కంపల్సరీ జాయిన్ కావండి. అలాగే మాది ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, ఫేస్బుక్ లో కూడా ఫాలో కావడానికి ట్రై చేయండి. సో మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.